బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంలో రాత్రి సద్దుల బతుకమ్మ సందర్భంగా పలుచోట్ల జరిగిన వేడుకలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్ 48వ డివిజన్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎంపీ రవీంద్ర పాల్గొని ఆడి పాడారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మహిళలకు బతుకమ్మ, ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సడ్ర వెంకట వీరయ్య, పలువురు కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గుండాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఆర్జేసీ కృష్ణ గారు, రాపారావు గారు, శీలంశెట్టి వీరభద్రం గారు, కిరణ్ గారు, ఇంకో కిరణ్ గారు, మంత్రి గారు లేకపోయినా ఇక్కడ అందరిని పలకరించి చూసుకోవడానికి అన్ని జరుగుతున్నటువంటి వేదిక మీద ఉన్న మిత్రులు, ముందున్నటువంటి సోదరి మనందరూ కూడా ముఖ్యంగా దసరా పండుగ మరియు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీ అందరితో ఒక అరగంట సమయం మంచిగా ఆడుకునే సమయం వేస్ట్ అయిపోయింది. ఎక్కువగా విసిగించాం. 2 నిమిషాలు క్లోజ్ చేస్తామా. మొట్టమొదల దేవి శరణవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఆగమనం ప్రోగ్రాం, ఆ తర్వాత 46, 47, 45 డివిజన్ల బతుకమ్మ ప్రోగ్రాం. అతిపెద్ద వర్షంలో కూడా మీరందరూ ఉండి బ్రహ్మాండంగా ఆడుకున్నారు. ఎప్పుడు కూడా తోట రామారావు అన్న ఈ హైదరాబాద్, ఈ ఖమ్మం నగరంలో మొత్తం అన్ని కార్పొరేటర్ల కంటే ముందుండి మీ ప్రజల కష్టాలు సుఖాలలో కూడా పాలు పంచుకునే దంపతులు వారు. వాళ్ళు రామ్ లక్ష్మణ్ కూడా ఖచ్చితంగా వాళ్ళు పిల్ల పాపలతో సహా పనిచేస్తారు. అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే కేసీఆర్ గారు మాత్రమే మరుగున పడి రోజు రోజుకు